కేటీఆర్ సార్ నా పిగ్గీ బ్యాంక్ తీసుకోండి, నా బొమ్మ తీసుకోండి, మా ఇల్లు కూలగొట్టకండి, రేవంత్ రెడ్డి సార్ కి చెప్పండి. ఆచి చికెన్ మసాలా పెట్టుకోండి, ఇవి మీరే పెట్టుకోండి, మీ ఇల్లు కూడా పెట్టుకుండా మేము చూసుకుంటాం. సహర్ష్ సార్ వాడు 2 years నుంచి సార్ చిన్న బేబీ, వాడు కూడా ఎప్పుడైనా న్యూస్ లో చూసినా సార్ రేవంత్ సార్ మన ఇల్లు తీసేసుకుంటారా అంటారు. జస్ట్ ఇమాజిన్ సార్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా సెట్ అయిందని. నేను అడుగుతున్నా ఒక్క మాట, రేవంత్ రెడ్డి గారు, మీకు ఆల్రెడీ కేసీఆర్ గారు కట్టించిన సీఎం క్యాంప్ ఆఫీస్ ఉన్నది, మీ ఉప ముఖ్యమంత్రి గారు ఇవాళ అక్కడ ఉంటున్నారు, మీరేమో రెండో ఇల్లు కడుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పేరిట 200 కోట్ల రూపాయలతో మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ లో జూబ్లీ హిల్స్ మధ్యలో ఇవాళ ముఖ్యమంత్రి గారు విలాసవంతమైన 2 ఎకరాల ఇల్లు కడుతున్నాడు. ఆ ఇంటి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, ఆ ఇల్లు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి మొన్ననే 9 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచాడు. కాంపౌండ్ వాల్ కే 9 కోట్లు అంటే ఇంటికి 200 కోట్లు అవుతుందా కాదా? కాంపౌండ్ వాల్ కు 9 కోట్లు అంటే ఈయన కట్టుకునే కోటకి చుట్టూ కంచెలు కడుతున్నాడు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి ఇదివరకు కేసీఆర్ గారు ఉన్న ఇల్లు ముఖ్యమంత్రిగా, ఆ ఇంట్లో ఆయన ఉంటున్నాడు. ఆయనకు మధ్యలో ఇంకో ఇల్లు ఉంది, క్యాంప్ ఆఫీస్, 2 ఇండ్లు ఉన్నాయి. కానీ ఇవి 2 సరిపోవట్లేదంట. 3వ ఇల్లు ఇప్పుడు ఖమ్మంలో కడుతున్నారు ఉప ముఖ్యమంత్రి గారి కోసం. అంటే ముఖ్యమంత్రికి 2 ఇండ్లు ఉండాలా, ఉప ముఖ్యమంత్రికి 3 ఇండ్లు ఉండాలా? ఆచి చికెన్ మసాలా. కానీ పేదవాడికి ఒక్కటి కూడా ఉండకూడదా? పేదవాడికి ఉండే 200 గదాల ఇల్లు కూడా నీకు కంటగింపుగా మారిందా? ఇదేనా నీతి?